మీరు వచ్చేటప్పుడు ఇక్కడికి ఎంతమంది పోలీసులు దాటుకొచ్చారు? దాదాపు ఇంచుమించులో ఒక 100 మంది 150 మంది పోలీసులు దాటొచ్చాం. 150 మంది పైనే ఉంటారు పోలీసులు దాటి మేము వచ్చాం. ఎందుకు వచ్చారు ఎంతమంది పోలీసులు అండి? ఏం తెలియదు మరి, దానికి కారణం ఏంటన్నది మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అలాగని చెప్పేసి గవర్నమెంట్ వచ్చి జనాలు లాభమని చెప్పేసి ఏమన్నా చెప్పి ఉంటుందేమో మరి. మీరు ఆగిపోయారా? మీరు ఆగారా? ఆగే ప్రసక్తి అయితే లేదండి. ఎవరైనా ఆగిపోయారా? ఎవరు ఆగలేదు. మమ్మల్ని వాళ్ళ పనాలు చేసుకున్నారు. మేము వచ్చేదారు మేము వచ్చేస్తున్నాం అంతే. జగన్మోహన్ రెడ్డి గురించి మేము ఆగే ప్రసక్తి అయితే లేదు. ఆగవం కూడా ఆగబోవం కూడా. అడుగుతున్నారా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని? వాళ్ళు మామూలుగా అడుగుతున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారండి, మా డ్యూటీ మేము చేస్తున్నాం అంతే. మీ డ్యూటీ ఏంటి? మా డ్యూటీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ఆయన చెప్పి ప్రతి వాక్యాన్ని కూడా మేము ఆలకించడానికే మేము ఇక్కడికి వచ్చాం. ఓడిపోయాడుగా జగన్ దగ్గరికి ఎందుకు? సింహం ఎప్పుడు కూడా సింగిల్గానే వస్తుందండి. ఓడిపోయాడన్న ప్రభావం అయితే లేదు. ఆయనకు వచ్చి పర్సెంట్ ఆయనకు వచ్చింది. ఆ విషయంలో అయితే తగ్గేదే లేదు. ఎందుకంటే ఆయన పర్సెంట్ పడలేదు చేయలేదు అని చెప్పేసి మనం అనుకోవడానికి అయితే ఏం లేదు కదా. ఆయన పర్సెంట్ ఆయన పడ్డది. అందరూ కూడా వ్యతిరేకం అంటే జగన్ వద్దనుకుని చేతకరించారంట కదా. జనాలు వద్దు అన్న ప్రసక్తి అయితే అనలేదండి. జనాలు అయితే ఇవాళకి కూడా చాలామంది, నేను చాలా ఉద్యోగం చేశాను, చాలామంది అన్నారు ఎందుకు ఓడిపోయాడు ఎలా ఓడిపోయాడు అలాగని చెప్పి ప్రతి మనిషి కూడా ప్రశ్నించాడు. అది దేనివల్ల జరిగిందో ఎలా జరిగిందన్నది అది భగవంతుడికి తెలియాలి తప్ప, ఆ చేసే వాళ్ళకి తెలియాలి తప్ప ప్రజలకు ఏం తెలియలేదు కదా. ప్రజలు ఓటైతే జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఓటేశారు వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా అన్నమాట, ఇది ఉన్నమాట, లేని మాట అయితే కాదు. మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేసాం, ఎందుకు ఓడిపోయాడు అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించారు. కూటమి వాళ్ళు ఏమంటారంటే జనాలు మమ్మల్ని కోరుకున్నారు, అందుకే మమ్మల్ని గెలిపించుకున్నారు అంటారు. అది ఎలా కుదురుతుందండి? అది ఎలా వాళ్ళు అనుకుంటున్నారు అలాగని. కూటమి అన్నది వాళ్ళు డైరెక్టర్గా వెళ్ళమనండి. ఇప్పుడు వాళ్ళు డైరెక్టర్గా ఇండివిజువల్గా పోటీ చేసి నేను ఇన్ని సీట్లు గెలిచాను చెప్పుకోమనండి, అది గర్వం. నెక్స్ట్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు కలిసే ఉంటామంటున్నారు. అది ఎవరు చెప్పారండి? అది కూటమి వాళ్ళు అంటున్నారు. అది చూద్దాలండి తర్వాత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా సింగిల్గా రమ్మనండి, చూద్దాం. అది సరే ఈసారి కలిసే వస్తారు. అయినా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. బల్ల గుద్దుకొని చెప్తున్నాం మేము, ఖచ్చితంగా గెలుస్తారు. ఎన్ని కూటములు ఎదురైనా సరే ఆయన ఆపే ప్రసక్తి లేదు, ఆపలేరు కూడా. అది ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు, మగోడికి సీట్ లేదు. మగోడికి ఇండివిజువల్గా సీట్ లేదు బస్సులో. నేను నిన్న బస్సు ఎక్కాను నర్సిపట్నం వెళ్ళడానికి. వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు మీరు లేచేనమ్మ సీట్లోంచి అలాగని చెప్పేసి అంటున్నారు. అంటే స్వతంత్రం మగోడు కోల్పోయినట్టే కదా. అంటే ఏ గవర్నమెంట్ కన్నా ఏదైనా సరే మగోడికి అర్హత లేనట్టే కదా. అది